ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది పండుగ సందర్భంగా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఫుల్ కోర్స్ కేవలం 399 రూపాయలకే అందచేయడము జరుగుతుంది. ఇక టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకే అందచేస్తున్నామండి. ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఫుల్ కోర్స్ తీసుకుంటే ఇందులో మనకు టెస్ట్ సిరీస్ కూడా యాడ్ అయి ఉంటుంది. కంప్లీట్గా 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందిస్తున్నామండి. ఇందులోనే యాజ్ పర్ ద సిలబస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులను మరి ఈ కోర్సులోనే యాడ్ చేయడము జరుగుతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మరి అన్ని 18 రకాల కేటగిరీస్కి కోర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీకు కామన్ కోర్సు కాంబో ప్యాక్ ఉంటుంది, అదొకటి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ హైకోర్ట్ అండి, అన్ని ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి తప్పకుండా వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుల్లో భారీ నోటిఫికేషన్ రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో 10వ తరగతి విద్యార్హతతో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చాలామంది అడుగుతున్నారండి. సో హైకోర్టు ఉద్యోగాలు అనేవి, హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు అనేవి ప్రతి సంవత్సరం విడుదలవుతూ ఉంటాయండి. అంతేకాకుండా విత్ ఇన్ 6 monthsలోనే రిక్రూట్మెంట్ అంతా కూడా కంప్లీట్ అవుతుందండి. ఓకే, ఎలాంటి డిలేస్ ఉండవు. అనుకున్న టైంలో షెడ్యూల్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి. చాలా మంచి ఉద్యోగాలు. ఓకేనా, ఎగ్జామ్ కూడా మరీ అంత టఫ్ ఉండదు, ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం కష్టపడ్డారనుకోండి ఉద్యోగం సాధించే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఏ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉండదు, గమనించాలి. 10వ తరగతి అర్హత ఉండదు, ఇంటర్ అర్హత కూడా ఉండదు. ఓన్లీ డిగ్రీ వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి. బట్ హైకోర్టులో మాత్రము 7th పాస్ అయిన వారికి, 10th పాస్ అయిన వారికి, ఇంటర్ వాళ్ళకి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో అందులో భాగంగా మనకి 10వ తరగతి విద్యార్హతతో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందండి. ఆ ఉద్యోగాలే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలండి. ఓకేనా, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి. మేము 10వ తరగతి పాస్ అయ్యాం, మాకు ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది, అయినా అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్, అప్లై చేయవచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఓకేనా, బట్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి. ఓకేనా, మరి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. ఓకేనా, మనకు రావాల్సినటువంటి భాషలు ఏంటి అంటే తెలుగు 100% రావాల్సి ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని సరిహద్దు జిల్లాలు లైక్ అనంతపురము కన్నడ రావాలి, చిత్తూరు వారికి తమిళ్ రావాలి, నెక్స్ట్ శ్రీకాకుళము మరియు విజయనగరం వారికి ఒరియా రావాలండి. ఓకేనా, మరి 100% ఫ్లూయెంట్గా రావాలంటే అవసరం లేదు, కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏమంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఏజ్ లిమిట్ వచ్చేసి నార్మల్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి 18 నుంచి 42 సంవత్సరాలు కంపల్సరీగా ఉండాలి. 18 నుంచి 42. ఒకవేళ మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అయితే 42 ప్లస్ 5 సంవత్సరాల వయో పరిమితి ఉంటుంది. ఒకవేళ మీరు పిహెచ్ అయితే ఇంకొక 5 సంవత్సరాలు అంటే 52 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి ఇవి. ఓకేనా, అయితే వీటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ వచ్చేసి 80 మార్కులకు గాను కండక్ట్ చేయడము జరుగుతుందండి. ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్లో మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఎందులో అండి, కంప్యూటర్లో. మరి 80 మార్కులకు కానీ ఇదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 80 questions, 40 questions ఫర్ జనరల్ నాలెడ్జ్, 10 questions ఫర్ ఇంగ్లీష్, 30 questions మెంటల్ ఎబిలిటీ అయితే ఇందులో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. ఓకేనా, మొత్తం 80 questions, 80 మార్కులు, 90 నిమిషాల టైం అయితే మనకు ఇవ్వడము జరుగుతుంది. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కనుక చూసినట్లయితే మరి ఓసీ అభ్యర్థులకు 40, ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 40% మార్కులు రావాలి. ఓకేనా, మరి బీసీ వారికి 35, ఎస్సీ ఎస్టీ పిహెచ్ స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్మెన్కి 30% మార్కులు వస్తే మనము క్వాలిఫై అవ్వచ్చు. దాని తర్వాత మెరిట్ లిస్ట్ అయితే తీయడము జరుగుతుంది. బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మనము ఉద్యోగాలకైతే ఎంపిక కావడము జరుగుతుంది. ఓకేనా, సో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా అప్లికేషన్ టైంలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పటి వరకు మన కోర్సు చాలామంది తీసుకున్నారండి, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది ప్రతి ఒక్కరికి. మనం ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నప్పుడు
సో గైస్ ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయితే మన టైం వేస్ట్, డబ్బులు కూడా వేస్ట్. ఎందుకంటే మొత్తం మనం కవర్ చేయలేం సిలబస్. ఈ రోజు నుంచి కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా ఉద్యోగం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా గైస్, సిలబస్ చూద్దాం ఇప్పుడు మనము. ఇక చూడండి, సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అ డ్రైవర్, ఓకే, లైట్ వెహికల్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్, మూడింటికి కామన్ సిలబస్ ఉంటుంది. ఇందులో చూడండి ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, స్పెసిఫిక్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, అంటే ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. ఇది జీకేకి సంబంధించిన 40. నెక్స్ట్ ఇంగ్లీషు 10 మార్కులు అండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. మెంటల్ ఎబిలిటీ 30 మార్కులుగా అడుగుతారు. కోడింగ్ అండ్ డీకోడింగ్, నెక్స్ట్ స్లోజియమ్స్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్, అండ్ నెక్స్ట్ అనాలజీ, అర్థమెటిక్, నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డిసిషన్ మేకింగ్, నెక్స్ట్ స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్ అండ్ ఫిగర్ మ్యాట్రిక్స్. ఇదండి కంప్లీట్ సిలబస్ కూడా మనమైతే చూసాము. మన సిలబస్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో, అంతేకాకుండా మన కోర్స్లో కూడా యాడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఈ రోజు నుంచే మాత్రం తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కోర్స్ తీసుకొని మన యాప్లో అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ.